సూపర్ అన్న, క్రేజ్ ఎక్కేసి ఇచ్చింది. సూపర్ స్టార్ రేంజ్ లో ఉందా ఇది? సూపర్, థియేటర్ లో కూడా మస్తు అరిచిండ్రు. సూపర్ ఫన్ వచ్చింది. రజనీకాంత్ ఇచ్చిన కిక్కు, ఇచ్చిన హై అదొక డ్రగ్స్ మాదిరి ఎక్కేసింది. వీళ్ళిద్దరిది ఒక ఆల్కహాల్ మాదిరి ఎక్కింది. ఇక ఏది ఎంత హై ఇచ్చిందో మీ ఊరికి వదిలేస్తున్నాయి ఇంకంతే. అనిరుద్ధ్ మ్యూజిక్ ఓకేనా. సత్యదేవ్ అయితే డామినేట్ చేశాడు, కానీ అన్న క్యారెక్టర్ అయితే అద్భుతంగా చించినాడు. ఎన్ని బడ్జెట్లు, ఎంతమంది ప్రొడ్యూసర్లు, గిల్రాజు అయ్యరాజు, చంద్రబాబు రాజులు వచ్చారయ్యా, ప్రొడ్యూస్ చేశారయ్యా. అన్ని ప్రాబ్లం అని అన్నారయ్యా. ఈ సినిమాతో ఇట్టు కొడతారయ్యా. చిన్నపిల్లలు కూడా తెగ చూసేస్తారయ్యా. ముద్దు సీన్ లేవయ్యా, ఫ్యామిలీ కూడా వచ్చిండయ్యా, చూసియ్యా, బాగుందయ్యా నాయన. కూలీ ఏ సినిమా కూలీ కింద పనికిరావు బ్రో చెప్పాలంటే. నిజంగా నాగార్జున సార్ అయితే రోలెక్స్ గా మస్తున్నాడు, అంటే బుర్ర పిచ్చెక్కింది. దానివల్ల అరిచి నా గొంతు కూడా పోయింది. బా బీజిఎం అయితే మాప్ స్టార్ బీజిఎం పడుద్ది తెలుసా బాబా. మళ్ళా మోనికా సాంగ్ ఏమన్నా మంచి సినిమా అంటే ఇలాంటి సినిమాలు పక్కా తీయాలి కంకరాజ్ అయితే. ఇండస్ట్రీ హిట్ అన్నా. కూలియా లోకేష్ కనకరాజ మజా కనిపించాడు అసలు. రజనీకాంత్ గారు యాక్టింగ్ కానీ, మన ఉపేంద్ర గారు కానీ, మెయిన్ హైలైట్ అంటే నాగార్జున గారు విలన్ రోల్ చింపేశాడు. ఇంతకు ముందు ఎప్పుడు చూడాలి నాగార్జున గారి జీ పెర్ఫార్మెన్స్. మన్మధుడిగా మనకు తెలుసు, ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. 2000 కోట్ల పైన కొట్టబోతుంది సినిమా.